సెట్టిపల్లిలో సర్వే నెంబర్ 387లో కొన్న ప్లాట్దారులు న్యాయం చేయాలని తిరుపతి యశోదానగర్లోని సిపిఎం కార్యాలయంలో ప్లాట్దారులతో జరిగిన సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వందవాసి నాగరాజు మాట్లాడుతూ 2019లో తుడా ప్రకటించిన అర్హుల జాబితాలో పేర్లు ఉన్న 50 మంది ప్లాట్దారులను పెండింగ్లో పెట్టారని అన్నారు. ఈ సర్వే నెంబర్లో కొన్నవారు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారని పేర్కొన్నారు. అనేక కారణాలు చూపిస్తూ వీరికి అన్యాయం చేయడం తగదని అన్నారు. పెండింగ్ ప్లాట్దారుల సమస్యలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, పెండింగ్ ప్లాట్దారులకు సిపిఎం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వేణుగోపాల్, సెట్టిపల్లి ఇళ్ల స్థలాల పోరాట కమిటీ కన్వీనర్ ఏ రాధాకృష్ణ, సిపిఎం నాయకులు జయచంద్ర, నరేంద్ర, చిన్నబాబు, ప్లాట్దారులు తదితరులు పాల్గొన్నారు. పరిష్కారం అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ సంతోషం ప్రభుత్వం కూడా ఈ ప్లాట్దారులు అక్కడ ల్యాండ్ ఓనర్లు రైతులు అందరి మాట విని ఒక జీవోని మార్పు చేసి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి నిర్ణయం చేశారు. దీన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నాం. ఇక్కడ సిపిఎం పార్టీ కూడా స్వాగతిస్తూ ఉంది. అయితే ఇక్కడ గతంలో అగ్రిమెంట్ ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అని చెప్పే ఒక అగ్రిమెంట్ ఆ రోజు జరిగింది. వీళ్ళు చాలామంది దాదాపు 450 మంది పైన ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఎవరైతే అమ్మినారో వాళ్ళకి తెలియకుండానో లేకపోతే వాళ్ళు మోసం చేసే వాళ్ళందరూ కూడా ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారు. వీళ్ళన్నీ కూడా పేపర్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. వాళ్ళ అనుభవంలో ఉన్నారు, అక్కడ ఇల్లు వేసుకొని ఉన్నారు. వీళ్ళందరికీ ఈరోజు ఫ్లాట్లు లేదని చెప్పేసి ప్రొసీడింగ్స్ రాలేదు. కాబట్టి ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గారు, లేదంటే మంత్రి గారు, ఇక్కడ తుడా చైర్మన్, ఇక్కడున్న అన్ని పార్టీల వాళ్ళు కూడా పరిశీలన చేసి వీళ్ళందరూ కూడా మనం తెలుపుతోళ్ళే. వీళ్ళందరూ లక్షలాది రూపాయలు గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ రూపంలో చెల్లించారు. ఇవి కాకుండా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి లక్షలాది రూపాయలు చెల్లించారు. ఇటువంటి వారికి అందరూ కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఈరోజు దాదాపు ప్రభుత్వానికి 90 నుంచి 100 ఎకరాల దాకా మిగులుతూ ఉంది. తొడాక అభివృద్ధి కోసం వాళ్ళకి ఒక 65 ఎకరాలు ఇస్తున్నారు. కాబట్టి ఇదేమి వీళ్ళకేం పెద్ద ఎక్కువైపోయే పరిస్థితి ఉండదు. వీళ్ళందరికీ ఇచ్చినా కూడా పెద్ద స్థలం అయిపోదు. 10 ఎకరాలు కేటాయించి వీళ్ళందరికీ కూడా ఈరోజు న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే మళ్ళీ ఇది అలజడి, మళ్ళా ధర్నాలు, మళ్ళా ఆఫీసులు కూర్చోవడం, మళ్ళా నిరాహార దీక్షలు ఇవన్నీ లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో చెట్టిపల్లిదంతా కూడా ప్రభుత్వం పరిష్కారం చేసింది అని చెప్పి ఒక భావన రావడానికి ఇది ఉపయోగపడుతుంది. అటు కాకుండా మనకు వచ్చింది లేదు ఇంత ఏందని చెప్పేసి ఎవరితరం ఈరోజు రైతులది లేకపోతే ప్లాట్దారులది వాళ్ళ దానికి తీసుకునిందే కదా, కొత్తగా ఏమైనా ప్రభుత్వాలు కొనిస్తుందా? కాబట్టి ఆ ప్లాట్దారు కొనుక్కున్న ఈ స్థలమే కాబట్టి వారందరూ కూడా అక్కడే కొన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అట్లా కాని పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ పోరాటాలకి, ఆందోళనకి దిగాల్సి వస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అంతవరకు రాకుండా పరిష్కారం చేస్తానని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను.